అర్థం చేసుకుని పార్టీలో కీలకమైన పదవి ఇచ్చారు. అదేవిధంగా ఆయన ప్రసిద్ధ దళిత నాయకులు కూడా వారు మీతో మాట్లాడతారు. అదేవిధంగా మా పిఎస్సి సభ్యులు డాక్టర్ గౌతమ్ గారు, వీరు తొలి నుంచి కూడా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నారు. వారు మరొక దళిత నాయకులు. అదేవిధంగా మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిపూడి విజయశేఖర్ గారు, వారు కూడా తొలి నుంచి కూడా జనసేన పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వారు మరొక దళిత నాయకులు. దాంతోపాటు మా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి కార్యదర్శి దళిత నాయకులు మా గడ్డం నాగరాజు గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీరు మీతో జనసేన పార్టీ యొక్క విధానాల మీద వాటి మీద చర్చించడానికి వచ్చారు, వాటికి చెప్పడానికి వచ్చారు. వారిని కొనసాగించాల్సిన ఈ కార్యక్రమంలో మా రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అట్ సత్యనారాయణ గారు మీరు కూడా ఊరికే మీకు ఫెసిలిటేట్ చేయడానికి కనపడము, వారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ నెల 24వ తేదీన కోనసీమ ప్రాంతంలో జరిగిన అల్లర్ల గురించి అందరికీ తెలిసిందే. అల్లర్లు సృష్టించి, విద్వేషాలు సృష్టించి, అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలన్న స్వార్థంతో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అల్లర్లకు కారణమైంది. కులాల మధ్య ఒక విద్వేషం రెచ్చగొట్టి కులాలు కలిపి ఉండకుండా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేశారని చెప్పి కూడా జనసేన పార్టీ ద్వారా మేము అభిప్రాయపడుతున్నాం. ఏదైతే కోనసీమ ప్రాంతంలో అల్లర్లు జరిగాయో, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలన్నటువంటి ప్రయత్నాలు జరిగాయో వాటిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సంఘటనలో కూడా రాష్ట్ర మంత్రి గారి ఇల్లు, వైసీపీ నాయకులు, తర్వాత ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా దగ్ధం అవడం అత్యంత దురదృష్టకరం. కనీసం ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో, వారికి రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం అనేది మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. జనసేన పార్టీ గుడ్డగాల్చి మీదేసినట్టుగా ఈరోజు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి వారి నాయకుల చేత చేయించి, ఈరోజు జనసేన పార్టీ చేసింది, జనసేన పార్టీ నాయకులు దాన్ని అనుకున్నారు. ప్రతిపక్షాల మీద, జనసేన పార్టీ మీద ఈరోజు బురజల్లేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ మా చేతిలో ఉందా? జనసేన పార్టీ చేతిలో. నిఘా వ్యవస్థ జనసేన పార్టీ చేతిలో ఉందా? ఆ సంఘటన జరగడానికి ముందు రోజున కోనసీమ సాధన సమితి పేరుతోటి ఒక 500 మంది సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి సమాచారం లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. జనసేన పార్టీ మరొక పార్టీ ఒక చిన్న కార్యక్రమం చేస్తే ఎంతమంది వెళ్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇలా కూపీలాగి హౌస్ అరెస్టులు చేసే నిఘా విభాగం, పోలీసు వారు అంత పెద్ద సంఘటన జరుగుతుంటే, అంత పెద్ద స్థాయిలో అక్కడ ఉద్యమకారులు ఒక చోటకు వస్తే మీ నిఘా వ్యవస్థకి సమాచారం లేకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. సమాచారం లేకపోవడం కాదు, ఉంది, వాస్తవానికి సమాచారం ఉంది. కానీ అక్కడ సమాచారం లేనట్టు, నిరసనకారులంతా ఒకసారే బయటకు వచ్చినట్టు, పోలీసు వ్యవస్థ నియంత్రించలేకపోయినట్టు, ఆ సంఘటనలో మంత్రి గారి ఇల్లు కాలు పెట్టినట్టు అక్కడ సృష్టించాలి. అక్కడ సృష్టించి ఒక ప్లాన్ ప్రకారం మంత్రి గారి ఇల్లు కాలిపోయింది, అయ్యో ఎమ్మెల్యే గారి ఇల్లు కాలిపోయింది, సాక్షాత్తు పోలీసుల తుపాకులు కూడా కాలిపోయాయి. ఇదంతా ఒక డ్రామా సృష్టించి ప్రతిపక్షాల మీద నెట్టడం, ముఖ్యంగా జనసేన పార్టీ మీద నెట్టడం. ఈరోజు కోనసీమ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి, రాజకీయ వాతావరణం ఏర్పడింది. కాపులు, బీసీలు, ఎస్సీలు, మిగతా అన్ని కులాలు కూడా కలిసి ఒక రాజకీయ సమూహంగా ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరంతా కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కోసం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం కోసం ఈరోజు ఎదురు చూస్తున్న క్రమంలో వాళ్ళు జనసేన పార్టీ వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలి? జనసేన పార్టీని దెబ్బకొట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఈ కులాల్లో ఏ ఒక్క కులం కలిసి ఉండకపోతే జనసేన పార్టీకి దెబ్బ తగిలింది కదా.
అందుకని చెప్పి ఈ కులాల విద్వేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు ఈరోజు శెట్టి బలిజలంట అంబేద్కర్ని వ్యతిరేకించే తరం వచ్చిందా, మత్తులో ఉన్నారా, మద్యం తాగారా, గంజాయి తాగారా అని చెప్పి మాట్లాడేనా? సభ్యత ఉండాలి కదా, సంస్కారం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని అవమానపరిచే విధంగా మాట్లాడడానికి కూడా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు శెట్టి బలిజలు అనేక మంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు గౌరవించే వాళ్ళు ఉన్నారు. అంటే శెట్టి బలిజలు బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించట్లేదు, అవమానపరుస్తున్నారంటే దళితుల నుంచి వ్యతిరేకత వస్తుంది. శెట్టి బలిజలు దళితులు కలిసి ఉండరు. సో ఆ విధంగా జనసేన పార్టీ జరుగుతుంది. ఏం మాస్టర్ ప్లాన్ అండి, ఏమి కుట్ర, ఎంత కుతంత్రం అంటే మీ రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా, ఎంత అనైతికమైన రాజకీయాలైనా చేస్తారా? హోంమంత్రి గారు ఉన్నారు, జనసేన పార్టీ చేసింది జనసేన పార్టీ వాళ్ళే ఉన్నారు. ఏమంటే రంకు నేర్చినోడు పంకు నేరవడం తెలీదా? తప్పు చేసినోడు ఎలా తప్పించుకోవాలో కూడా ప్లాన్ వేసుకుంటాడు కదా. ఆ క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి కానీ హోంమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ మీడియా సమావేశం ద్వారా. మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన స్క్రిప్ట్ చదవడం ఆపేసి దయచేసి మీ డిపార్ట్మెంట్ మీద ఒక పట్టు సంపాదించుకోండి. మీ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులు అడగండి, ఏం జరిగింది, ఎలా జరిగింది, కారణం ఏమైనా చెప్తారు. దాన్ని బట్టి మీరు మీడియాతో మాట్లాడితే కొంచెం సబబుగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే దళితుల కోసం గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, విద్యా ఆర్థిక అభివృద్ధి కోసం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగించట్లేదు. దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు ఎక్కువైపోయాయి. సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్సీనే అనంతబాబు అనే అతను సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని చంపి తన కారులోనే వేసుకొచ్చి తన తల్లిదండ్రులకి అప్పగించేటువంటి అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉంటే, ఈ పరిస్థితులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత దళిత యువత ఒక రియలైజ్ అయ్యారు, నిజాన్ని తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల మనకి ఏమీ జరగలేదు, ఏమీ ఒరగలేదు. దాంతోపాటు ఇన్ రివర్స్ మన మీద దాడులు, అత్యాచారాలు ఎక్కువైపోయాయి. ఏందని ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టించడం, దాడులు చేయించడం చేస్తున్నారు. ఈ కారణాలతోటి దళిత యువత ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుంటే దాన్ని ఏ విధంగా చెడగొట్టాలి? ఈరోజు దళిత యువతలో కూడా జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒక ఆమోదం వచ్చింది, యాక్సెప్టెన్స్ వచ్చింది. వాళ్ళు కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో దళిత యువతను కనుక డిస్టర్బ్ చేస్తే దానికి సెంటర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును వాడుకుంటారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతోటి దళితులంతా కూడా ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఆయన పేరును వాడుకొని అన్ని జిల్లాలకు పేరు పెట్టినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టొచ్చు కదా. అన్ని జిల్లాలకి, మిగతా జిల్లాలకు పేరు పెట్టినప్పుడు కోనసీమకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు అంటే దీన్ని ఒక కుట్ర కోసం వాడుకోవాలి, అలజడులు సృష్టించడానికి వాడుకోవాలి, విధ్వంసం సృష్టించడానికి వాడుకోవాలి. మొత్తం మీరు చేసి ప్రతిపక్షాలు చేశాయి, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే చేశారు అంటే జనం పిచ్చోళ్ళ చెవులో పూలు పెట్టుకున్నారా మీరు చెప్పిన కథలను నమ్మడానికి? బస్సు యాత్ర అని చెప్పి ఒక బోటుకు యాత్ర మొదలు పెట్టారు. మళ్ళీ గడపకి వెళ్ళేసరికి చెప్పులు తీసుకొని కొట్టారని చెప్పి మరి బస్సులో బయలుదేరారు. రాజమండ్రి దాకా వచ్చారు కదా బస్సులో. ఏం అమలాపురం పోకూడదు? 17 మంది మంత్రులు ఉన్నారే, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారే. అమలాపురం పోయి అలజడులు ఉన్నాయి కదా అక్కడ. మీరు నిజంగా బాధ్యత ఉంటే ప్రజలందరూ కూడా సామరస్యపూరితమైన వాతావరణం నివసించాలన్న ఒక నిబద్ధత ఉంటే మీకు అమలాపురం వెళ్ళొచ్చు కదా. బస్సు యాత్ర అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? టక్కున వెళ్ళిపోయారు. అంటే ఒక ప్రచార ఆర్భాటం తప్పిస్తే ఏమీ లేదు. సామాజిక న్యాయం అంట, సామాజిక న్యాయ బేరీ ఏం ఒరగబెట్టారని సామాజిక న్యాయ బేరీ. సామాజిక న్యాయానికి సమాధి కట్టారు ఈరోజు. సామాజిక న్యాయం అనే పదాన్ని అపహాస్యం చేసి దాని పేరుతో మళ్ళీ బస్సు యాత్రలు చేస్తున్నారు మంత్రులందరూ బస్సు వేసుకొని బయలుదేరితే ఈరోజు సచివాలయంలో పనులు చేసేవాడు ఒక్కడు లేడు, పరిపాలించడానికి ఒక్కడు లేడు. అంటే పరిపాలన ఎడిపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఎడిపోయినా పర్వాలేదు, ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్లేదు, కానీ మా ఓటు బ్యాంకు మేము కాపాడుకోవాలి.
బస్సులో వెళ్తావా, గడప గడప వెళ్తావా, సైకిల్ వేసుకొని వెళ్తావా, ఎట్లా వెళ్తారు? సిగ్గుంటే కదా, ప్రజల పట్ల బాధ్యత ఉంటే కదా, నిబద్ధత ఉంటే కదా. దావోస్లో ఉన్నారు ముఖ్యమంత్రి సంఘటన జరిగినప్పుడు, కానీ దావోస్లో ట్విట్టర్ పనిచేయదా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ఎన్న రెస్పాండ్ అవుతారు కదా. అమలాపురంలో అంత పెద్ద సంఘటన జరిగితే, సాక్షాత్ వాళ్ళ మంత్రి గారు ఇల్లు తగలబెడితే కనీసం స్పందించరా? స్పందన లేదు. డీజీపీ గారు కనీసం సంఘటనా స్థలానికి వచ్చిన పాపాన పోలేదు. ఎందుకంటే అక్కడ తగలబడింది ఒక ఎస్సీ మంత్రి ఇల్లు, ఒక బీసీ ఎమ్మెల్యే ఇల్లు. అంటే వీళ్ళ రాజకీయాల కోసం బలి చేసేది ఎవరిని? మళ్ళీ బీసీలు బలి చేస్తారు, ఎస్సీలు బలి చేస్తారు. దయచేసి రాష్ట్రంలో ఉన్న యువతకు అందరికి, వెనకబడిన వర్గాలకు సంబంధించిన యువతకు అందరికి కూడా ఇదే విన్నవించుకున్నాం. ఈ సందర్భంగా మాకు సమాచారం ఉంది, కోనసీమ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తన అరాచక రాజకీయ క్రీడకి ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడైతే జనసేన పార్టీ బలపడుతుందో, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎక్కువ అవుతుందో, ప్రతి చోట కూడా ఇలాంటి కుట్రలే, ఇటువంటి కుతంత్రాలే చేస్తారు. దయచేసి రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా దయచేసి మీరు ఇటువంటి ప్రలోభాలకి లోను కావద్దు, ఇటువంటి కుట్రల్లో మీరు పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు బాబాసాహెబ్ని గుండెల నింపుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఆయన సిద్ధాంతాల్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దళిత యువత కోసం, వాళ్ళ జీవితాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నిబద్ధతగా ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, ఆయన సిద్ధాంతాల మీద నిబద్ధత ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం ఈరోజు గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాన్ని కంటిన్యూ చేస్తే చాలు. మీరు విగ్రహాలు పెట్టో, లేకపోతే ఇంకోటి పెట్టో, జిల్లాలకు పేర్లు పెట్టో మీరు ఉద్ధరించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని వ్యతిరేకించారని చెప్పి కూడా ఓ దుష్ప్రచారం చేస్తున్నారు. అమలాపురంలో కానీ, రాజమండ్రిలో కానీ, కోనసీమలో ఇతర ప్రాంతాల్లో కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి నిరసన దీక్షలు కానీ, నిరాహార దీక్షలు కానీ చేసినటువంటి నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు. కావాల్సిన ఎవిడెన్స్ చెక్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏమడిగారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప జాతీయ నాయకుడు, ఆయన వివాదాల కేంద్రం ఎందుకు చేసుకుంటారు? మీ రాజకీయాల కోసం ఆయన పేరుని కేంద్రంగా చేసుకోవాలా? అన్ని జిల్లాలకు పేరు పెట్టినప్పుడు ఆయన పేరు కూడా పెట్టవచ్చు కదా. ఒక డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు సరే, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని కోనసీమ పెట్టడానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది అనుకూలంగా ఉన్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఒక సానుకూలమైన ఒపీనియన్ని ప్రజల్లో క్రియేట్ చేసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవాలి. ఒక సెన్సిటివ్ ఇష్యూని డీల్ చేసేటప్పుడు వీళ్ళకి అవన్నీ తెలియదు కదా. ఏం చేయాలి? గొడవ సృష్టించాలి, విద్వేషాలు సృష్టించాలి, విచ్ఛిన్నం చేయాలి ప్రజల మధ్య ఐక్యతని, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. ఈ లక్ష్యంతో ఉన్నారు కాబట్టి అమలాపురంలో ఆ సంఘటన జరిగింది. దానికి పూర్తి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏదైతే అక్కడ దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి నెట్ లేదు, ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, ఎంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాపారస్తులు ఉన్నారు, అంతా డిజిటల్ పేమెంట్స్ అయిపోయాయి. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అవే పట్టం అన్నట్టు. ఒక డిస్టర్బ్డ్ ఏరియాలో, ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఉండే ఏరియాలో, కాశ్మీర్లో లేకపోతే నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్స్ లో ఉండే విధంగా ఈరోజు అమలాపురంలో ప్రాంతం ఉండడం అనేది చాలా దురదృష్టకరం. దయచేసి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే యువత అందరూ కూడా చాలా సంసిద్ధంగా ఉండాలి, ఆలోచించాలి. ప్రభుత్వం ఎటువంటి కుట్రలు చేస్తుంది రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అనేది అందరూ కూడా ఈ కుట్రలను అర్థం చేసుకుంటారని చెప్పి జనసేన పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణ తట్టుకోలేకనే వైసీపీ కుట్రలు పాల్పడుతోంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణని తగ్గించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.